హాయ్ హలో నమస్తే. నేను మీ రజియా. ఈరోజొచ్చేసి చిట్టి రొయ్యలతోటి ఫ్రై చేయబోతున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. వీటినైతే నిమ్మరసం, ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో అవి మునిగే వరకు వాటర్ పోసుకుందాము. ఇలా వాటర్ పోసుకొని కొంచెంగా పసుపు వేస్తున్నానండి. నేను కొంచెం సాల్ట్ కూడా వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకొని హైలోనే పెట్టుకొని కొంచెం కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే తొందరగానే ఒక 5-7 మినిట్స్‌లోనే ఇలా రౌండ్‌గా అయిపోతాయండి. అలా రౌండ్‌గా అయినప్పుడు తీసేసుకొని నీళ్ళంతా వడగట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత రోస్ట్ కావాలంటే ఎక్కువ సేపు ఫ్రై చేసుకోండి. కానీ నేను కొంచెం సేపే ఫ్రై చేస్తున్నాను. ఇది మా బాబు ఫేవరెట్ అనమాట. వాడికి సాఫ్ట్‌గా ఉంటేనే ఇష్టము. అందుకని నేను సాఫ్ట్‌గా ఉండేలాగా ఫ్రై చేసుకొని వీటిని పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 టీ స్పూను జీలకర్ర వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని ఇలా చీలికల్లాగా కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం వేపుకున్నాక ఇది ఒక పెద్ద సైజు ఆనియన్ అండి. దాన్ని నేను ఫైన్‌గా చాప్ చేసుకున్నాను చాపర్‌లో. సన్నగా ముక్కలు చేసుకుంటే తొందరగా ఏగుతాయండి. ఇప్పుడు ఇది ఆనియన్ అంతా పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఆ తర్వాత మీ రుచికి సరిపడా సాల్టు, ఇందాక మనం ఉడికించుకునేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాము. దాన్ని చూసి సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా కారం నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను. దీని తర్వాత హాఫ్ టీ స్పూన్ అయితే మిరియాల పొడి వేశానండి. తర్వాత 1 టీ స్పూను ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా. ఇవన్నీ వేసి బాగా మొత్తం కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసి ఈ మసాలా మొత్తం ఆ రొయ్యల ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుంటూ హైలోనే పెట్టుకొని ఫ్రై చేసుకొని మళ్ళీ ఇంకా హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా, ఈజీగా అయిపోయే చిట్టి రొయ్యల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ ప్రెస్ చేశారంటే నేనెప్పుడు నా వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.